మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జీడీ మెట్రోలో జరిగినటువంటి ఈ దారుణం గురించి ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నారు. కుమార్తె తల్లిని చంపడం, అందులోనూ మైనర్ అయినటువంటి ఆ అమ్మాయి ప్రేమించినటువంటి ఆ అబ్బాయితో కలిసి, అతని స్నేహితుడితో కలిసి ముగ్గురు కలిసి తల్లిని చాలా దారుణంగా చంపడం అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయంగా ఇది మారిపోయింది. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. అసలు నిజంగా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఆ వయసులో 10th క్లాస్ చదివేటువంటి ఆ అమ్మాయి మానసిక స్థితి, అలాగే అమ్మాయితో కలిసి చంపినటువంటి ఇద్దరు మైనర్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు డాక్టర్ పూజిత గారు, ప్రముఖ సైకాలజిస్ట్. మేడం నమస్తే. ఈ ముగ్గురు చంపిన విధానాన్ని ఒకసారి చూస్తే ముగ్గురు కూడా మైనర్లు. ఒకరు తలకు ముసుగు వేస్తే మరొకరు సుత్తి తీసుకొని తలను మోదడం, మరొకరు కత్తితో పేక కోసి చంపడం. నిజంగా ఆ ముగ్గురు మానసిక స్థితి ఎలా ఉంటుంది ఆ టైంలో? ఇక్కడ బేస్ మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి సో కాల్డ్ వయసు ఎంతో నాకు తెలీదు. సో యంగ్, అంత చిన్న స్వంత ఫ్యామిలీ ఓన్ మదర్ని చంపిందంటే అది చాలా కిరాతకం. అసలు వింటుంటేనే మనకి అసలు వెన్నులోంచి వెనుకొచ్చే ఒక విషయం. అసలు ఇట్స్ నాట్ ఎ నార్మల్ క్రైమ్. అసలు వెన్నులోంచి ఎవరికైనా వణుకొస్తుంది ఇప్పుడు. సో దీన్ని యాక్చువల్లీ ప్యారిసైడ్ అంటాము. ఎస్పెషలీ ఇలా మదర్ని చంపేయడం అనేది ఇట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిసైడ్. సో స్వంత తల్లిని చంపేయడం. దీని వెనకాల చాలా బ్రాడ్ రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో వైలెన్స్ ఉందా అంటే, మదర్ కానీ అండర్స్టాండింగ్గా లేదా, లేదా టూ మచ్ కంట్రోలింగ్గా ఉందా అనేది ఒక విషయం. నిజంగా ఆవిడ నుంచి నిజంగా ఈజ్ ద మదర్ వెరీ అన్కైండ్ అండ్ వెరీ క్రూయల్ అంటే, మదర్ తాలూకా తప్పేమైనా ఉందా, పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వకుండా విపరీతంగా కంట్రోల్ చేసేసి నీడ్స్ అన్నిటినీ పట్టించుకోకుండా ఉన్నారా అనేది ఒక విషయం. రెండో విషయం ఇక్కడ తీసుకుంటే, ఈమె ఎవరైతే చంపిందో, తన సోకాల్డ్ ఫ్రెండ్స్తో ఆర్ లవర్తో కలిసి చంపిందో, ఈమె తాలూకా మెంటల్ స్టేట్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆమె ఒక మానసిక డెఫినెట్లీ బాధపడుతున్నట్టు మనకు క్లియర్గా అర్థం అవుతున్నది. కొన్ని కేసెస్లో మాత్రమే ఒక డిజార్డర్ లేదా సైకోసిస్ లేకుండా ఇలాంటి క్రైమ్స్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైనా ఒక ఇష్యూ ఉండి, మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటే కమిట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్కిజోఫ్రీనియా ఉందేమో అని నేను అనుకుంటున్నాను, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఈ స్కిజోఫ్రీనియా అనే ఈ రుగ్మతలో ఏంటంటే, వాళ్ళకి వాయిసెస్ ఉంటాయి అనమాట. ఎవరో వచ్చి ఏదో చెప్పినట్టు, మీ అమ్మని చంపే, మీ నాన్నకి ఇలా చేయి, ఎవరో నిన్ను ఇచ్చేస్తున్నారు, నీ మీద వాచ్ చేస్తున్నారు, వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. రెండో విషయం ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడైనా వైలెన్స్ ఉన్నా, వాళ్ళ ఇంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ ఇంకొకటి మనం తీసుకున్నట్లయితే సైకోసిస్ ఏమైనా ఉందా అంటే, హాల్యూసినేషన్స్ కానీ డెల్యూషన్స్ కానీ ఈమెకి ఏమైనా ఉన్నాయా అంటే, ఎవరో వచ్చి చంపేస్తున్నట్టు, ఎవరో వచ్చి చెప్పి అరే నీ అమ్మని నరికే, లేదంటే నీకు ప్రాబ్లము, నీ లైఫ్ బాగోదు అని డెల్యూషన్స్, హాల్యూసినేషన్స్ ఉన్నాయా, సైకోసిస్ ఉందా. మూడో విషయం ఏంటంటే, ఈమెకి కానీ ఇంట్లో ఆల్రెడీ ఏమైనా అబ్యూజ్ ఉందా, పాస్ట్ లో పేరెంటల్ అబ్యూజ్ ఏమైనా ఉందా, లేదా చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు సెక్షువల్ అబ్యూజ్ ఆర్ సెక్షువల్ అసాల్ట్ కానీ ఏమైనా ఉందా. ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి మనం క్లియర్ కట్ గా కన్సిడర్ చేయాలండి. అలాగే ఇప్పుడు ఈ ముగ్గురు కూడా చూస్తే 10th క్లాస్ చదువుతుంది ఈ అమ్మాయి. ప్రియుడితో కలిసి బయటకు వెళ్ళింది. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. అప్పుడు తల్లి మందలించింది. ఇక తల్లి అడ్డుగా ఉంది. ఎలా అయినా సరే తల్లిని అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే ప్రియుడితో సంతోషంగా ఉండగలను అనేటువంటి ఉద్దేశంతోనే చంపుండొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా మనకి అడ్డు ఉంది అనుకోండి, ఏదైనా ఆబ్స్టికల్ ఉంది, లేదా పెళ్లికి ఎవరో ఒప్పుకోవట్లేదు, అప్పుడు మనం బేసిక్గా ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, లేదంటే గొడవ పెట్టుకుంటారు, అలుగుతారు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇది మ్యాక్సిమం. కానీ ఆమె చంపేసిందంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మోడస్ రీజన్ ఏంటి, మోటివ్ ఏంటి అనేది కాకుండా, ఆమె ఎందుకు, వాట్ ఫ్యాక్టర్స్ లెడ్ టు దట్ స్టేట్ అంటే, నేను ఎక్కడున్నా మా అమ్మ నాకు ఒక ఆబ్స్టికల్ గా ఉంటుంది అని ఈమె స్ట్రాంగ్ గా బిలీవ్ చేసింది. రెండోది ఏంటంటే పారానాయిడ్ ఐడియేషన్ అంటామండి. సో ఈ పారానాయిడ్ ఐడియేషన్, నార్మల్ గా పారానాయిడ్ అంటే ఏంటి, అనుమానం. సో ఈ బేసిక్లీ ఈ పారానాయిడ్ ఐడియేషన్ ఉన్న వాళ్ళు మామూలుగా మనకి ఏదైనా
ఎవరితోనా పడినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం అయితే వెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళతో కన్ఫరెంట్ చేసి మాట్లాడతాం. లేదా ఏం చేయాలో అది మిగతా వాళ్ళతో డిస్కస్ చేసి మనం నార్మల్సీకి వచ్చాక డెసిషన్ అనేది తీసుకుంటాం. సో, ఈ పర్టిక్యులర్ ఇది ఉన్నవాళ్ళు, ఐడియేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏంటి, ఎలాగా అని ఆలోచించకుండా వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయండి. అంటే మా అమ్మ నా లైఫ్‌ని చెడగొట్టేస్తది. మా అమ్మ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. మా అమ్మ నాకు డెఫినైట్‌లీ ఎవరినో నాకు నచ్చని వాడినిచ్చి న నా నేను ఏడిస్తే చూడాలనుకుంటుంది. నన్ను హర్ట్ చేయాలనుకుంటుంది మా అమ్మ అని ఒక స్ట్రాంగ్ పారనాయిడ్ ఐడియేషన్, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటది. దానివల్ల కూడా వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ అయితే కమిట్ చేయొచ్చు. మీకు ఆవేశంలో చేసినటువంటి సంఘటన అయితే కాదు. ఇంపల్స్ కంట్రోల్ ఫ్యాక్టర్ అంటే అది కూడా అనుకోవచ్చు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ మిగతావన్నీ చూసిన తర్వాత కాకపోయి ఉండొచ్చు అని కూడా మనం అనొచ్చు. ఇంకా మనకి డీటెయిల్స్ తెలిసాయి అనుకోండి. వాట్ హాస్ హ్యాపెండ్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వాళ్ళ అమ్మగారు అసల నేచర్ ఆఫ్ హర్ పేరెంట్ అనేది మనకి నైబర్స్ నుంచి గానీ, చుట్టుపక్కల ఉంటారు కదా! వాళ్ళ నుంచి డేటా ఆవిడ ఎలాంటిది, మదర్ ఎలాంటిది, ఫ్యామిలీ ఎలాంటిది అని తీసుకుంటే మనం ఇంకా కరెక్ట్ సైకలాజికల్ అనాలిసిస్ అనేది ఇవ్వగలం. సో, ఇంపల్స్ కంట్రోల్ అనేది కూడా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకపోవడం, కోపాన్ని, కసిని కంట్రోల్ చేసుకోకపోవడం అనేది కూడా డెఫినెట్‌లీ కరెక్ట్. తల్లి అనేది ఎవరికైనా కానీ, అది పేదవాళ్ళైనా, డబ్బున్నవాడైనా, వాడు చేసుకునేటువంటి పని ఎవరైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తల్లిని ఒక దైవంగా, కనిపించే దైవంగా భావిస్తారు. అలాంటి ఆలోచనతో ఉండేటువంటి ఆ అమ్మాయికి ఒక్కసారిగా తల్లిని చంపాలి అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా మానసిక రుగ్మత, మానసిక జబ్బు, అలాగే ప్రియుడిని దూరం చేస్తుందేమో, ప్రియుడిని ఇంక పొందలేనేమో, అడ్డుగా ఉందేమో అనేటువంటి ఒక ఆలోచననే దేవతలా భావించే తల్లినే చంపాలనుకునే నిర్ణయానికి తీసుకొచ్చింది అనుకోవచ్చా? 100% అండి. 100%. అందుకే ఇప్పుడు ఎంఫసైజ్ చేసేది ఇప్పుడు మనకి స్కూల్స్‌లోని, కాలేజెస్‌లోని మీరు చూసారంటే ఐ చెకప్స్ చేపిస్తారు. కొంతమంది స్కూల్స్‌లో చిన్న చిన్న ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి కూడా, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి కూడా డెంటల్ క్యాంప్స్‌కి తీసుకెళ్తారు. కొన్ని మెడికల్ క్యాంప్స్‌కి తీసుకెళ్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు చేపిస్తా ఉంటారు. సో, ఇప్పుడు మేము పదే పదే చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను టేకింగ్ దిస్ యాస్ ఎ ప్లాట్‌ఫార్మ్ నేను మళ్ళీ అందరికి చెప్తున్నాను. మీ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంది? సైకలాజికల్ అసెస్మెంట్స్ చేయించుకోండి. 360 డిగ్రీ సైకలాజికల్ అసెస్మెంట్స్ చేయించుకోండి. చేయించండి మీ పిల్లలకి. దానిలో బలవంతం లేదు. సింపుల్ పేపరు, పెన్ను టెస్ట్. అది ఒక పేరెంట్ వాళ్ళ కోసం ఫిల్ చేయొచ్చు. లేదా వాళ్ళ ఎస్ పూజిత గారు, అది ఎలాగో ప్రాథమికంగా ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల మానసిక స్థితి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ప్రాథమికంగా ఎలాంటి పరీక్షలు చేయాలంటారు? అంటే ఇంట్లోనే తల్లిదండ్రులే వాళ్ళకి తెలియకుండా పిల్లల్ని ఎలాంటి మానసిక స్థితి ఉంది కనుక్కోవాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఓవర్‌లీ సోషల్లీ విత్‌డ్రా అయిపోవడం, ఎవరితోని మాట్లాడకపోవడం, అస్సలు వాళ్ళ బేసిక్ నేచర్ అండి. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రూల్ నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఒక కండిషన్ నేను చెప్పేస్తాను. అది అందరి పిల్లలకి వర్తించదండి. ఇక్కడ మనం అది కొంచెం అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ టీనేజర్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ బట్టి, ఆహ్, వాళ్ళ ప్లేస్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన అడాలసెంట్ ఆర్ టీనేజర్ ఒకలా ఉంటారు. ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి తీసుకున్న టీనేజర్ ఒకలా ఉంటారు. వాళ్ళ కల్చరల్ వాల్యూస్ వేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వేరు. సో, ఇవన్నీ తీసుకుంటే మనకి వన్ సొల్యూషన్ ఆర్ వన్ టెస్ట్ అనేది అక్కడ చాలదు. ఒక ప్రొఫెషనల్ ఆస్పెక్ట్‌లో. కాకపోతే ఎలాగా దాన్ని నోటీస్ చేయొచ్చంటే డీవియేషన్ ఉందా లేదా అనేది. ఎనీథింగ్ ఓవర్‌గా రూమ్‌లోనే ఉండిపోవడము విపరీతంగా. అది చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. బట్ అస్సలు బయటికి రాకుండా, అస్సలు ఎవరితో మాట్లాడకుండా ఉండడము. రెండోది సడెన్‌గా ఏడవడము. ఎక్కువగా పడుకోవడము, లేదంటే తక్కువగా పడుకోవడము, ఓవర్‌గా తినడము, లేదా అండర్ ఈటింగ్, తక్కువగా తినడము. సో, ఇవి మూడ్ స్వింగ్స్, హై మూడ్ స్వింగ్స్. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అడాలసెన్స్ అంటే 13-18 సంవత్సరాలు, 19 సంవత్సరాల మధ్యలో టీనేజ్ అనేది ఉంటుంది. సో, ఈ టీనేజ్‌లో అనేది స్టబర్నెస్ అంటే మొండితనం గానీ, చిరాకు గానీ, కోపం గానీ, హార్మోన్స్ అంటే క్రష్‌లు ఉండడం గానీ, ఇవన్నీ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటాం. అంటే ఒక చైల్డ్ నుంచి ఒక అడల్ట్ స్టేజ్‌లో అవన్నీ కామన్.
సో ఆ కామన్ ఇవి కూడా ఉంటాయని గుర్తుంచుకుని అవి ఏమైనా అతిగా ఉన్నాయా లేదా అనేది దగ్గరున్న పేరెంట్స్కి అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు ఏమైనా 18 ఇయర్స్ రాకుండా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ డ్రగ్ అడిక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా. ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే మీ పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేయండి, మీ ఇంటికి ఇన్వైట్ చేయండి, మీరే ఒక పార్టీ ఇవ్వండి మీ పిల్లల ఫ్రెండ్స్కి, నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అంత తెలిస్తే మీ పిల్లల గురించి మీకు అంత తెలుస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ పూజిత గారు. సో ఇది సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు చెప్తున్నట్టుగా ఈ ఇన్సిడెంట్లో చూస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు, అలాగే తల్లి ఆ పాపతో ఉంటున్నటువంటి విధానం కావచ్చు, లేదంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైనా గొడవలు కావచ్చు, ఇలాంటివి కూడా ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఉండొచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి వారందరూ కూడా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా బిహేవ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి పరిస్థితి చాలా ఖచ్చితంగా ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ పిల్లల గురించి మీరు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.